హాయ్ అండి, నేను మీ సురేష్ కొత్తకోట. ఈరోజు విశాఖపట్నంలో ఏర్పాటు చేసినటువంటి శ్రీ గరుడ అయోధ్య రామ మందిరం సెట్ను చూడటానికి వచ్చామండి. అలాగే నా ఛానల్తో కూడా ఈ సెట్ను మీ అందరికీ చూపించాలనే ఒక మంచి ఆలోచనతో నేను మన విశాఖపట్నంలో ఈ బీచ్ రోడ్ పక్కకు వచ్చాను. అయితే ఇక్కడ శ్రీ గరుడ అయోధ్య రామ మందిరం మన విశాఖలో జై శ్రీరామ్ అనే నినాదముతో మారుమోగాలనే ఈ కాన్సెప్ట్తో ఇక్కడ ఈ నమూనా ఆలయం అనేది రూపుదిద్దడం జరిగింది. అయితే ఈ ఆలయం అనేది యాన్మోల్ విల్లా బీచ్ రోడ్ దగ్గర ఏర్పాటు ఉన్నది. అయితే పార్క్ హోటల్ పక్కనే ఉంటుంది. అయితే ఈ అయోధ్య రామ మందిరం బాలరాముని దర్శనం కొరకు ఇక్కడ 50 రూపాయలు టికెట్ ఛార్జ్ చేస్తూ ఆ రాముని యొక్క దర్శనాన్ని మనకి కలిగిస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ సిబ్బంది ఇటువంటి ఏర్పాటు చేయటం కూడా మన అందరి అదృష్టంగా మనం భావించుకోవచ్చు. అయితే ఈ నమూనా ఆలయము ఈ విధంగా రూపుదిద్దుకుంటుంది అని ఎవరూ మనం ఊహించుకోలేదు. అయితే అయోధ్యలోనే ఏర్పాటు చేసిన వంటి టెక్నీషియన్స్ ఈ అయోధ్య రామ మందిరం కూడా ఇక్కడ గరుడ అయోధ్య రామ మందిరం కట్టడం మన అందరి అదృష్టం అని కూడా మనం చెప్పుకోవచ్చు. మన అందరి అదృష్టం అని కూడా మనము చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ సాగర నగర్ తీరాల అందాలతో కూడినటువంటి మరోవైపు ఆధ్యాత్మికతగా ఉన్న కలుపు కొట్టుకున్నట్టుగా ఇక్కడ తీర్చిదిద్దటం జరిగింది. అయితే నిర్మాణం కూడా ఒక ప్రత్యేకతతో కూడుకున్నదని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఈ సముద్రపు పైనుంచి ఆ అలలపై నుంచి వచ్చే గాలి మన హృదయానికి తాకుతూ ఉంటే మనస్సు ఎంత నిర్మలంగా ఉంటుందో అంత నిర్మలంగా మనం శ్రీ బాలరాముని దర్శనం కూడా మనం అంత మనసు నిర్మలంగా దర్శించుకోవచ్చు. అయితే ఈ ఆలయాన్ని 5 ఇంజనీర్లు, 15 మంది ఆర్కిటెక్చర్స్, 325 మంది సిబ్బంది ఏకదాటిగా నిర్విరామముగా చేతి పనితో రూపుదిద్దినటువంటి ఈ ఆలయం ఇది. అయితే ఇక్కడ ఇలా చూస్తూ ఉంటే అత్యద్భుతంగా ఉంటుంది. అయితే రాంచీ నుంచి వచ్చి ఇక్కడ ఇంత అద్భుతంగా కట్టిన ఈ టెక్నీషియన్స్కి ఆ కట్టాలనే ఆలోచన వచ్చిన వాళ్ళకి కూడా మనము పాదాభివందనాలు చేసుకోవచ్చు. అయితే వీటికి అయింది 2 కోట్ల ఖర్చు అయిందని కూడా అక్కడ సిబ్బంది మనకి చెప్పటం జరిగింది. ఈ 2 కోట్ల ఖర్చుతో మనకి సాక్షాత్తు అయోధ్య రాముని మన విశాఖపట్నంలోనికి తీసుకొని వచ్చి మన తెలుగు ప్రజలకు దర్శనాన్ని కలిగించినటువంటి ఆ ఆలోచన వచ్చిన ఆ కమిటీ సిబ్బంది అందరికీ కూడా మనము హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెప్పుకోవచ్చు. అయితే ఈ నమూనా లోపలన మనకి రాముని విగ్రహము, అలాగే బాలరాముని విగ్రహంకి ఎదురుగా మన శ్రీ ఆంజనేయ స్వాముల వారి విగ్రహం కూడా అక్కడ తీర్చిదిద్దారు. అయితే ఈ వీడియోని ఈ లోపల ఏ విధంగా ఉంటుంది, బయట నమూనా ఏ విధంగా ఉంటుంది అనేది కూడా నా ఛానల్ ద్వారా మీకు చూపించాలనుకున్నాను. కాబట్టి ప్రతి ఒక్కటి ఇప్పుడు మనము వెళ్ళి చూద్దాం. ప్రతి ఒక్కరూ చూసి ఆ రాముని ఆశీస్సులు పొందుతారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. లెట్స్ గో. भजले राम नाम सुखधाम, भजले राम नाम सुखधाम, भजले राम नाम सुखधाम। तेरा पूरन हो सब काम, तेरा पूरन हो सब काम, भजले राम नाम सुखधाम, भजले राम नाम सुखधाम। संत समागम
समागम संत समागम करे निरंतर संत समागम करे निरंतर जग से हो उपरात जग से हो उपरात ब्रह्मानंद परम पद पावे ब्रह्मानंद ब्रह्मानंद परम पद पावे मन होवे निष्काम मनवा मन होवे निष्काम भजले राम नाम सुख धाम भजले राम नाम सुख धाम भजले राम नाम सुख धाम राम नाम सुख राम नाम सुख राम नाम सुख धाम राम नाम भजले राम नाम सुख धाम भजले राम नाम सुख धाम भजले राम नाम सुख धाम तेरा पूरन हो सब काम तेरा पूरन हो सब काम भजले राम नाम सुख धाम भजले राम नाम सुख संत समागम संत समागम संत समागम संत समागम करे निरंतर संत समागम करे निरंतर जग से हो उपरात जग से हो उपरात ब्रह्मानंद परम पद पावे ब्रह्मानंद ब्रह्मानंद परम पद पावे मन होवे निष्काम मनवा मन होवे निष्काम भजले राम नाम सुख धाम भजले राम नाम सुख धाम भजले राम नाम सुख धाम राम नाम सुख राम नाम सुख राम नाम सुख धाम
చూశారు కదా, ఈ ఆలయం యొక్క విశిష్టత ఎంత అద్భుతంగా ఉంది. అంత అందంగా కట్టారు. ఈ ఆలయం మొత్తం ఉపయోగించే మెటీరియల్ ప్రకృతికి ఎటువంటి హాని జరగకుండా ఉండే మెటీరియల్ యూజ్ చేశారు. అందుకు ఈ సముద్రం పక్కన ఏర్పాటు చేసిన ఈ ఆలయాన్ని అందరూ దర్శించండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని ప్రెస్ చేయండి.